పిల్లలు నాకొద్దు. అదేదో వాళ్ళిద్దరే తీసుకోమను. ఇద్దరు కుంటి వాళ్ళు అయిపోతారు, రోగం కుదురుతుంది. అంచేత మంచి బేరాలు చూసి ఆ మూడింటిని అమ్మేద్దాం, 4 ఓటాలు చేసి పంచుకుందాం. 4 ఓటాలా? 4వ వాడేవాడు నేను అంటారేంటయ్యా? ఇన్ని సలహాలు చెప్పి పనులు జరిపిస్తున్నారు, నాకు ఆ మాత్రం వాటా ఉండకూడదేంటి? పోనీ దేవుడు వాటా అనుకోండి. మీరు సరేనంటే నేను ఇదివరకు పనిచేసిన జమీందారు బాబులు గారితో చెప్పి రెట్టింపు రేట్లకు వీటిని నమ్మించేస్తాను. కాదంటారా? మీ ఇష్టం. చాకు డోంట్ గెట్ విసుగు పడక, మంచి రేటు పలికితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం పోయింది? ఇక చూడండి, ఈ చాకు బాగైపోతుంది. ముందా డబ్బు తీసుకెళ్లి రాజశేఖరం గారి పేర బ్యాంకులో వేయించండి. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేయకూడదు. పూజ చేస్తున్నారా అమ్మాయి గారు? మరే నాన్నగారు నన్ను ఎప్పుడు గుడికి తీసుకెళ్లేవారు, రోజు ఇంట్లో పూజ చేయించేవారు. ఇప్పుడు నేను పూజ చేయట్లేదని దేవుడికి కోపం వచ్చి నాన్నగారిని పంపించట్లేదేమోనని పూలు కోసుకొచ్చి పూజ చేస్తున్నాను. ఆ గన్నేరు పూలతో పూజ చేయకూడదు అమ్మాయి గారు. అయ్యయ్యో, మొన్న కూడా ఈ పూలతోనే పూజ చేశానే. అందుకే దేవుడికి కోపం వచ్చి నాన్న ఉంచేసుకున్నాడేమో. మంచి పూలు నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. అటు పొలం వైపు పెడుతున్నాగా. ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు? పొలం అంటే మనం తినే ధాన్యం పండే చోటు. చూపిస్తాను, నాతో వస్తారా? ఓ పద. చిన్న దొంగ ఎందుకు వెళ్ళావని కొడతాడేమో. నేనుండగా మీ ఒంటి మీద ఎవడన్నా చేయేస్తే చీరేనండి అమ్మాయి గారు. భలే భలే, అయితే పద రండి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. కోయిలమ్మ కొమ్మలోన కోకో అన్నది, ఈ కూనలమ్మ గొంతులోన కొలువై ఉన్నది. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. శృంగారంలో జాజి మల్లి పాట పాడాలి, మందార మకరందాలే పొంగిపోవాలి. శృంగారంలో జాజి మల్లి పాట పాడాలి, మందార మకరందాలే పొంగిపోవాలి. కాటుకలోన చీకటి ఉన్నా, కన్నులలోన వెన్నెల ఉంది. మూగ చూపుల్లో ఉదయాలు ముసిరే వేళలో, ఉదయ రాగాలు నావే కావాలి. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. ఓణీలిచ్చి వయ్యారాలు ఈడు నేర్పింది, సిగ్గుల్లో సింగారాలు తానే నేర్చింది. ఓణీలిచ్చి వయ్యారాలు ఈడు నేర్పింది, సిగ్గుల్లో సింగారాలు తానే నేర్చింది. అన్నుల మిన్న నవ్వుల కన్నా పొగడా పొన్నా, ఎవ్వరు మిన్నా లేత కన్నుల్లో నెలవంక విరిసే వేళలో, ఆదరహాసాలు నేనే చూడాలి. అమ్మడు నవ్వాలి,
ఆమని రావాలి, అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. కోయిలమ్మ కొమ్మలో నా కోకో అన్నది, ఈ కూనలమ్మ గొంతులో నా కొలువై ఉన్నది. అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి, అమ్మడు నవ్వాలి, ఆమని రావాలి. ఏదమ్మా నాలుగు చూపించు. ఇప్పుడు నాకేం జ్వరం లేదు, బాగానే ఉన్నాను. పర్వాలేదమ్మా, నాలుగు చూపించు. కొంచెం తెరు. ఆ. మిస్టర్ రాజు, కేవలం నల్ల మందు వల్లే పద్మ మెదడు మొద్దు పారిపోయింది. దానికి విరుగుడేమైనా ఇవ్వగలరా? చాలా ఏళ్లుగా నల్ల మందు వాడడం వల్ల అంత త్వరగా క్యూర్ కాకపోవచ్చు. ఎనీహౌ కొన్ని మందులు ఇస్తాను, క్రమం తప్పకుండా వాడి చూడండి. ట్రీట్మెంట్ ఈ టాబ్లెట్స్తో ప్రారంభిద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? పిచ్చి మధ్యవి రాత్రిపూట ఇంట్లో మూల పడుండగా నీది షిగారేమిటే? నువ్వేమైపోయావని హడిని వస్తున్నాను. అలగ మాసినోడు ఎవరైనా ఆశ కోసం నేను ఎత్తుకుపోతే మా గతి ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఆగండి బాబు. అమ్మాయి గారు మీరు లోపలికి వెళ్ళండి. ఉండండి బాబు, చెప్తాను. మీరు వెళ్ళండి అమ్మాయి గారు. ఒత్తిగా బుద్ధి లేదు బాబు. ఆగో. ఎందుకు బాబు ఊరికట్ట అరుస్తారు? పద్దమ్మ నేనే బయటికి తీసుకెళ్ళా. ఆ అమ్మను బెదిరించే బదులు నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఆ అమ్మనంత బెదిరించి భయపెట్టేస్తే మీరు ముగ్గురు రాక్షసులను ముద్ద పడిపోతా అమ్మ మనసులో. ముద్దల్లో సీళ్ళు అలా ఉంచు. ముందు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళావు? అట్ట అడగండి చెబుతా. ఆ పద్దమ్మట మందకొడిగా పడి ఉండడానికి తమ నల్ల మందు ఆడుతున్నారు కదండి. నీకు ఈ షాక్ పదును ఎక్కువ బాబు. రహస్యాలు తెరుచుకుంటూ తెరలు చించుకుంటూ యమ స్పీడ్గా వెళ్ళిపోద్ది. మీరట్ట నల్ల మందు తిరిపిస్తానే ఉంటే రేపు మాపో డాక్టర్లు నడుము కట్టి రంగంలోకి దిగారనుకోండి, ఆ అమ్మ బాగుపడిపోద్ది బాబు. అట్లా జరిగిందంటే మనం నలుగురు జైల్లో కడగడా లెక్క పెడుతూ ఇలా ఉండాల్సిందే. వద్దురా బాబు, జైలు సంగతి ఎత్తకు. నాకు అదంటే పడదు. ఐఎమ్ ఫియర్. అని చేత బెమ్మదేవుడి దిగి వచ్చినా సరే ఆ అమ్మ బాగుపడిన పద్ధతి ఏంటా అని వాకప్ చేశాను. రాత్రే తెలిసింది. వల్లభాపురంలో మత్తాన్ సాయి ఏదో పసలు పోస్తారంట బాబు. పసలా? ఆకు పసలు. అది పోసామనుకోండి ఇక పిలిసే డాక్టర్లు కాదు, అలా బాబుల రంగంలోకి దిగినా సరే ఆ అమ్మని ఎవడు బాగు చేయలేదు. ఇదేదో బాగుందిరో చిత్తం. ఈ విషయం నాకు తెలియగానే అమ్మాయి గారికి మాయమాటలు చెప్పి వల్లభాపురం పట్టుకుపోయానండి. వెళ్ళేటప్పుడు మీకు చెప్పిపోదాం అనుకుంటే ఎవరికి ఎదురు వాళ్ళు దూరుకున్నారు. లోపల ఏం చేస్తున్నారో ఏమోనని. ఇంకా ఏం చేస్తాం మా మొహం, మేమేం కుర్రాళ్ళమా ఆడి తప్ప. ఇంతకీ ఆ పద్మ చేత పసరు తాగించావా లేదా? ఏదో సస్పెన్స్ లో పెట్టక చెప్పరా. ఒక డోసు కాదండి అయ్యా, 2 డోసులు తాగించాను. ఇక అమ్మాయి గారు పిలిసే ఏంటి బాబా చిన్నబాబు ఏంటంటే అనుమానం చూస్తాడు? నువ్వు చెప్పేది నిజమేనా అని. ఇట ప్రతిదానికి నన్ను అనుమానిస్తే నేను ఇక్కడ ఒక నిమిషం ఉండనండి. నేనేదో గొప్ప గొప్ప ఆవిడియాలు వేసి మీకోసం రాత్రి మొదలు కష్టపడతా అంటే నన్ను అనుమానిస్తారా? ఇంకా నేను ఇక్కడ ఒక క్షణం వెళ్ళిపోతున్నాను. రే నువ్వు ఇలా వెళ్ళిపోయి మమ్మల్ని వదిలి పడేస్తా. ఏదో కుర్రాడు వాగాడు అనుకో, మా వాడిని మేము కోపడతాం కానీ నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి గౌరవిస్తున్నాను. ఇదే ఇంకో చోట అయితేనా వీడు చెప్పేది అబద్ధాలు అయితే అంత వివరంగా చెప్తారా? అది పసరే. కాయ కావాలా? కాదు, రక్తం కావాలి. రక్తమా? అది ఇక్కడ అమ్మం. అమ్మరని తెలిసే ఆ రక్తం నీ చేత కక్కించడానికి వచ్చాను రా కుయ్య. రాజశేఖరం గారింట్లో నలమంది ఇచ్చేది నువ్వేనా? ఆ విషయం నీకెందుకు? నువ్వేమన్నా పోలీసోడివా? నీ పాలిటి అముండిరా కంత్రి నాయాల. నా ఏ రేసులోకి వచ్చి నన్నే కొడతావరా?
బాబు బాబు నన్ను వదిలేయండి బాబు బాబు. ఆ ఇంట్లో నల్ల ముందు ఇచ్చేది నేనే బాబు. రేపటి నుంచి ఆ ఇంటి జోలు పోను. తల్లి తోడు బాబు. లేదు, నువ్వు రోజు ఆ ఇంటికి వస్తూనే ఉండాలి. నల్లమందు బదులు ఈ టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇస్తే అనుమానం కలిగే వాళ్ళు బాధేస్తే బాబు. కంపెనీ సరుకని ఇలా కొత్తగా టాబ్లెట్స్ లాగా వస్తున్నాయని చెప్పి వాళ్ళని నమ్మించాలి. అది నీ బాధ్యత. మళ్ళీ తోకదాడించావో అయ్య బాబు లేదు బాబు, మీరు చెప్పినట్టు వింటాను. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను ఎగగొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటుంది. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే